నేను మీ సంధ్య తండాలో తెలుగు అమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే సండే రోజు బ్లాగ్ అండి. అంటే ఈ రోజు బ్లాగే మార్నింగ్ 4:30కి అయితే నిద్ర లేచి వచ్చి డోర్స్ ఓపెన్ చేసినప్పుడు కూడా వర్షం అయితే లేదండి. అలా 2 మినిట్స్ పాటు అయినా చల్లగాలిలో వాకింగ్ చేద్దాం అనుకున్నాను. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. వెంటనే మా హస్బెండ్ దగ్గరికి అయితే పరిగెత్తుకొని మరి వెళ్ళాను. ఎందుకనంటే ముందు రోజు నైట్ లోడ్ చేశారు. సండే రోజు మార్నింగే ఎంగేజ్మెంట్ ఉంది అనేసి ఆ లోడ్లో చాలా క్లాత్లు ఉంటాయి. అవన్నీ నాంతే ఎందుకు పనికిరావనేసి వెళ్ళే లోపే మా హస్బెండ్ కూడా స్పీడ్గా వచ్చేసి అవన్నీ తీసి షాప్లో అయితే పెట్టేశాడు. సండే అంటే నేను మ్యాక్సిమం పిల్లలతోనే స్పెండ్ చేస్తాను. అలాగే గ్రౌండ్ క్లీనింగ్ చేసుకుంటాను కదండి. ఇంకా కుట్టేవైతే నేను ఎక్కువగా పెద్దగా ఏం పెట్టుకోను. ఒకవేళ ఉన్నా సరే రెడీమేడ్ డ్రెస్సెస్ హ్యాండ్స్ కుట్టాలి అలాంటివి ఉంటాయి కదండి, అవన్నీ సండే రోజు కుట్టేస్తాను. ఈ సండే మాత్రం అలాంటివి కూడా కుట్టాల్సినవి ఉండొద్దు అనేసి సాటర్డే రోజు నైట్ మొత్తం అన్ని కుట్టేసి పెట్టేశాను. ఇంక ఇక్కడ ఏం చేస్తున్నాను ఇంత మార్నింగే అనుకుంటున్నారా? బయటికి వెళ్ళి క్లీన్ చేద్దామంటే వర్షం పడుతుంది. అలా అని ఇంట్లో క్లీన్ చేద్దామంటే ఇంక ఈరోజు పిల్లలు ఏం పెద్దగా స్కూల్కి వెళ్ళారు. ఇంకా అందుకు నిద్ర లేచిన తర్వాత ఇల్లు క్లీనింగ్ చేద్దాంలే అనేసి నాకు ఇష్టమైన పని ఇక్కడైతే చేస్తున్నాను అనమాట. ఏంటనంటే ఇంకా కుకింగేనండి నాకు చాలా ఇష్టం అని చెప్తాను కదా చాలా సార్లు. అందుకైతే ఇక్కడ కేక్ చేస్తున్నాను అనమాట. కేక్ బేస్లో నేను ఏమేం కలుపుతాను అనేది కిందటి వీడియోస్లో పెట్టాను కదండి, అలాగే కలపండి. కేక్ బేస్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఈరోజు అయితే క్రీమ్ అంటే విప్పింగ్ క్రీమ్ కూడా నేను ఇంట్లోనే ఎలా చేసుకోండి ఎలా డెకరేట్ చేస్తాను అనేది కూడా ఈ రోజు వీడియోలో చూసేయండి. ఇంకా వీడియో అయితే రన్ అవుతుందండి. నేనైతే మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను, అలాగే నాకైనవి కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కొన్ని డేస్ బ్యాక్ నేను ఒకటి చెప్పాను కదండి 2024 గురించి 1 డే ఆర్ 2 డేస్ అయినా కంప్లీట్గా ఆలోచించండి. ఎందుకన్నా గుర్తు తెచ్చుకోండి. ఎందుకనంటే ఎన్నిసార్లు మీరు బాధపడ్డారు, ఎన్నిసార్లు సంతోషపడ్డాడు, ఎవరెవరు మీకు ఏమేం చేశారు అనేది ఒకసారి గుర్తుంచుకొని మనం 2025లోకి ఎంటర్ అవుదామనేసి అన్నాను కదండి. ఎంతమంది గుర్తు తెచ్చుకున్నారనేది ఒకసారి అయితే కమెంట్ చేయండి. ఒకవేళ గుర్తు తెచ్చుకుంటే మాత్రం. ఇంకా నేను కూడా గుర్తు తెచ్చుకున్నానండి. ఫ్రైడే అండ్ సాటర్డే మొత్తం నేను మిషన్ మీదనే ఉన్నాను. మిషన్ మీద నేను కుట్టుకుంటూ నాకు చాలా చాలా గుర్తొచ్చాయి. అవి ఏంటనంటే చెప్తాను రండి. 2024 అనేది నా జీవితంలోనే మర్చిపోలేని ఇయర్ అండి. ఎందుకనంటే నేను చాలా చాలా సంతోషపడింది ఈ ఇయరే, అంతకు రెట్టింపు బాధపడింది కూడా ఈ ఇయరే. సంతోషానికి కారణమైతే 100% మీరేనండి. ఈ ఇయర్ నేను చాలా భయంగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. కానీ చాలా సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. సంతోషానికైతే మాత్రం నాకు అదొక్కటే అనమాట ఈ ఇయరు. బాధపడ్డానికైతే ఇంకా చాలా చాలా కారణాలే ఉన్నాయిలేండి. బయట అందరికీ మేము ఎలా కనిపిస్తామంటే వాళ్ళకేమి మంచిగా షాప్ ఉంది, మంచిగా మిషన్ కుట్టుకుంటారు, మంచిగా కుక్ చేసుకొని తింటారు, అలాగే కనిపిస్తాము. మేబీ మేము కొన్ని ఇయర్స్ బ్యాక్ అలాగే ఉండేవాళ్ళము కూడా. కానీ 2024 అయితే అస్సలంటే అసలు అలా లేదండి. ఎందుకనంటే చాలా చాలా కాంపిటీషన్ మధ్యలో మేము ఉన్నాము. మా ఈ 24లోనే మా హస్బెండ్లో నేను టెన్షను చూశాను, బాధపడ్డం చూశాను. ఇన్ని ఇయర్స్లో నేను బాధపడ్డం ఎప్పుడు చూడలేదు, ఎన్ని సమస్యలు వచ్చినా సరే. ఇంకొకటి ఈ ఇయర్లోనే నేను చాలా దృఢంగా కూడా ఫిక్స్ అయ్యాను. ఒకటి ఏంటంటే నా హస్బెండ్కి నేను కంపల్సరీ ఫైనాన్షియల్గా సపోర్ట్గా ఉండాలి అనేసి కూడా ఆ ప్రయత్నంలోనే నేను యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఫైనాన్షియల్గా సపోర్ట్గా లేవా అంటే నిజంగా అంటే లేనండి. నా ఇన్కమ్ ఎలా ఉంటుంది అంటే ఒక పంజాబీ డ్రెస్ మా ఊర్లో కుడితే 100 రూపీస్ ఉంటుందండి. ఇంకా నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎంత కుడితే ఎంత వస్తుందో మీరే ఊహించండి. ఇంకొకటి కొంతమంది ఏమంటున్నారంటే ఏమైంది వాళ్ళు మంచిగా కుక్ చేసుకొని తింటారు అనే మాటలు మేము డైరెక్ట్గా కూడా విన్నాము. అవి ఎంత బాధ అనిపిస్తాయంటే నిజంగా అండి ఇలాంటి మాటలు నేను డైరెక్ట్గానే కాదు ఎంతమంది అన్నా నేను కుక్ చేసే పెడతాను. ఎందుకనంటే నా హెల్త్, నా పిల్లల హెల్త్, నా హస్బెండ్ హెల్త్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే మాకంటూ మా పిల్లల హెల్త్ ఖరాబ్ అయితే ఎవ్వరు అంటే ఒక్కరు కూడా ₹1 తెచ్చి పెట్టేంత సీన్ ఎవ్వరు రారండి మాకంటూ. ఇంకా అలాంటప్పుడు మేమున్న మా ఫైనాన్షియల్లోనైనా ఎందుకు ఫుడ్కే ప్రిఫరెన్స్ ఇస్తాము. ఇంకొకటి అండి ఎప్పుడు మేము ఎగస్ట్రా బట్టలకైనా సరే, ఎగస్ట్రా ఇంట్లో వస్తువులకైనా సరే ఎగస్ట్రా ₹1 కూడా ఖర్చు పెట్టము. మీరు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా చూశారు కదా. ఇంకా కానీ ఫుడ్కు మాత్రమే పెడతాను. అదే చెప్పాను కదా, నాకు ఖచ్చితంగా నా పిల్లల హెల్త్ నాకు ఇంపార్టెంటే. ఎందుకంటే మేము ఒకవేళ డౌన్ అయిన
వెళ్ళినట్లయితే మా పిల్లలు ఎక్కడుంటారో నాకు తెలుసండి, ఎలాంటి సిచ్యువేషన్లోకి వెళ్తారో కూడా నాకు తెలుసు. అందుకు నేను ఓన్లీ ఫుడ్కి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తాను. ఇంకా ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా సరే ఇంకా అది మాత్రం బాగా అనిపించింది అనమాట. దీనికైతే మాత్రం ఒక క్లారిటీ ఇవ్వాలి అనిపించింది. 2024లో అయితే మాత్రం చాలా చాలా నేర్చుకున్నానండి. ఇంకొకటి గుణపాఠంగా కూడా ఒకటి మా హస్బెండ్కి తగిలింది. అది అలాగే ఉంటే నేను చాలా చాలా హ్యాపీ. ఏంటనంటే మా హస్బెండ్ దగ్గర ఒకటి అంటే మేము ఒకటి కట్టాలి అనుకోండి, మా హస్బెండ్ ముందే ప్రిపేర్ అయ్యి దాని బడ్జెట్ ప్లాన్ చేసుకొని మరీ పెట్టుకుంటాడు. అలాగే మా ఖర్చులు కూడా ఉంటాయి. ఒకటి మేము పెట్టాలి అంటే అంత దానికి తగ్గట్టే మా ఖర్చులు కూడా ఉంటాయి. ఇంకా అలాగే ప్లాన్ చేసుకున్నా సరే మా హస్బెండ్లో పెద్ద వీక్నెస్, ఇంత డౌన్ అయిపోవడానికి కారణం కూడా అదే. ఏంటనంటే తను ప్లాన్ చేసుకున్న మనీ అయినా సరే ఎవరికైనా ఒకరికి అవసరం వచ్చింది అంటే మేము 20th మనీ కట్టాలి అనుకోండి, మా హస్బెండ్కి 17కి ఎవరైనా మాకు అవసరం ఉంది ఇలా అంటే వెంటనే ఇచ్చేస్తాడు అనమాట. ఇంకా తను ఒక్కటే చెప్తాడు, వాళ్ళ అవసరం ఫస్ట్ తీరాలి, నెక్స్ట్ మనది ఉంది కదా అప్పటికంతా ఇచ్చేస్తారులే అంటాడు. కానీ అస్సలు అంటే అస్సలు ఇవ్వరండి. అలా మేము ఈ ఇయర్ చాలా చాలా డౌన్ అయిపోయాము. ఎంత లాస్ అయిపోయామో కూడా మీ అందరికీ కూడా తెలుసు, చాలామంది చూశారు ఇంకొకటి ఇయర్లోనే. ఇంకా అలా డౌన్ అయిపోయి మా దగ్గర ఉన్న మనీని కూడా చాలా కోల్పోయి ఇప్పుడు ఇలా ఉన్నామనిపిస్తుంది నాకైతే. మేబీ ఇక్కడ నుంచి ఈ ఇయర్ మాకు ఎలా చెప్తున్నానో నాకైతే అర్థం అవ్వడం లేదండి. అలా మనసులోని బాధ అలా వస్తుంది కొద్దిగా. పూర్తిగా అన్నీ చెప్పలేను కానీ కొంత అయితే మాత్రం ఇదే అనమాట మెయిన్ కారణం డౌన్ అయిపోవడానికైతే ఇదే. ప్రతి సంవత్సరం ఎలా ఉండేది అంటే కాంపిటీషన్ ఏం ఉండేది కాదు కాబట్టి ఎంతమందికి ఇచ్చినా సరే అది అలా వెళ్ళిపోయేది. కానీ ఈ ఇయర్ అలా లేదు కాబట్టి మాకి మనీ అడిగితే చాలామంది వ్యక్తిత్వాలు బయటపడ్డాయండి. అది మా హస్బెండ్ గుర్తుంచుకొని ఫస్ట్ ఫ్యామిలీనే ఇంపార్టెంట్, ఫ్యామిలీ తర్వాతనే బయట అవసరాలు ఏవైనా అనేది గుర్తుంచుకుంటే, అది ఒక్కటి గుర్తుంచుకొని అది ఒక గుణపాఠంలో ఉన్నందుకు అదైతే నాకు హ్యాపీ అనమాట. ఈ ఇయర్ అయినా అది తెలిసినందుకు. ఇంకా మీలో ఎంతమందికి ఈ ఇయర్ ఇలాంటివి జరిగింది అనేది కామెంట్ చేయండి. నాకైతే 2024 అనేది మర్చిపోలేని ఇయరు. అలా అని మోస్ట్గా ఎక్కువగా ఏడ్చింది కూడా నేను ఈ ఇయరే అనుకుంటా, ఇన్ని ఇయర్స్లోకంతా కూడా. ఇంకా చాలా చాలా మంది వ్యక్తిత్వాలు అయితే బయటపడ్డాయండి. అందుకైతే ఇంకా అసలు ఇంకా వాళ్ళ వ్యక్తిత్వాలు బయటపడడం అయితే నాకు చాలా హ్యాపీ అనమాట. చాలా ప్రౌడ్ అనమాట నాకైతే ఆ విషయము. వాళ్ళది అంటే మాకు ఈ లోన్లీ టైం రావడం కూడా నాకు ఒక్క టైంలో సంతోషం అండి. ఎందుకంటే లోన్లీ అయినప్పుడు మాత్రమే పక్కన వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారు, అంటే మన చుట్టూనే ఎలా మనని తొక్కాలనుకుంటున్నారు అనేది తెలుస్తుందన్నమాట. ఇంకా ఇదైతే నేను చెప్పాలనుకున్నాను. మీలో ఎంతమందికి ఇలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఇంకా ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయాయి కదా, ఏమీ అనుకోకండి. ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే స్కిప్ చేయండి. తోమేసేలోపు మొత్తం తెల్లవారిపోయిందండి. అలా కేక్ బేస్ మొత్తం బంద్ చేసిన తర్వాత సామాన్లు మొత్తం తోమి ఇంకా బట్టలు ఉన్నాయండి, అవన్నీ బట్టలు కూడా మార్నింగే మొత్తం వాష్ చేసేస్తాను. ఎందుకంటే ఇంత టైంకే పిల్లలు ఏం పెద్దగా తినర్లే అనేసి మార్నింగ్ రాగి జావాకి పెట్టేసి బట్టలు కూడా పిండేశాను. ఇంకా తర్వాత అయితే కేక్ బేస్ దగ్గర మొత్తం చల్లారిపోయిందండి. చూసారు కదా ఎంత బాగా పొంగిందంటే, చాలా చాలా బాగా పొంగుతుందండి, బాగుంటుందన్నమాట. ఈ క్రిస్మస్కైనా న్యూ ఇయర్కైనా ఖచ్చితంగా ఇంట్లోనే కేక్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే నార్మల్గా బయట చాలా చాలా కెమికల్స్ కలుపుతారనమాట, ఫుడ్ కలర్స్ అని అలాంటివి చాలా చాలా కలుపుతారు, అందుకు చెప్తున్నాను. చూసారు కదా ఎంత బాగా పొంగిందంటే, ఈ బన్ని ఇలాగైనా తినొచ్చు, కానీ ఈరోజు టైం ఉంది కదా అనేసి కొద్దిగా డెకరేట్ చేద్దాం అనుకున్నాను. ఇంక ఇక్కడ కింద ఉంటుంది కదండి, అదైతే నాకు చాలా ఇష్టం అనమాట. పైన ఉన్నది మొత్తం ఇలా కట్ చేసుకోవాలి, మొత్తం పొంగింది, ఇది కూడా తినేసేయచ్చు. తర్వాత విప్పింగ్ క్రీమ్ నేను ఎలా చేస్తాను అంటే కేక్ బేస్ పైన నేను ఎలా క్రీమ్ తయారు చేస్తాను అనేది చెప్తానండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని బటర్ అయితే తీసుకోవాలండి. ఇక్కడ నేను స్పూన్స్తో ఈరోజు మెజర్మెంట్స్ చూపిస్తున్నాను. ఒక స్పూన్ బటర్ అయితే తీసుకున్నాను. బటర్ బ్రాండ్స్ అయితే నేను చెప్పానండి, మీరు ఏ బటర్ అయినా తీసుకోవచ్చు. అమూల్ బటర్ అయినా తీసుకోండి, లేదంటే నార్మల్గా దొరికే బటర్ అయినా తీసుకోండి. మా హస్బెండ్ ఏ బటర్ తెస్తాడో నాకైతే తెలియదు అనమాట. నార్మల్గా బటర్ అని అడిగితే ఇట్లా షాప్స్లో ఇస్తారు కదండి, అలా తెస్తాడనమాట. నాకైతే ఇది పర్ఫెక్ట్గా వస్తుంది ఎప్పుడు చేసినా సరే. నేను విస్కర్ తెచ్చుకునేటప్పుడు ఎందుకు చెప్పానంటే లాంగ్ ప్రాసెస్ అనిపిస్తుంది నాకు కేక్ తెచ్చుకోవడానికి, అందుకు తప్పదన్నట్టు ఈ విస్కర్ తీసుకున్నానని చెప్పాను కదండి. ఇక్కడే అనమాట నాకు మెయిన్గా ఇది బటర్ విస్క్, అంటే బటర్ విస్క్ చేయాలి,
విప్పింగ్ క్రీమ్ చేయాలి అంటే చాలా బాగా కలపాలండి. ఎంత బాగా కలిపితే మన క్రీమ్ అంత బాగా వస్తుందన్నమాట. అందుకైతే మాత్రం నాకు ఖచ్చితంగా విస్కర్ కావాలి అనిపించింది. నార్మల్గా నేను చాలా టైమ్సే చేస్తుంటాను కాబట్టి ఖచ్చితంగా నాకు విస్కర్ ఒకసారి తీసుకుంటే ఉంటుంది కాబట్టి తీసుకున్నాను అనమాట. ఖచ్చితంగా ఎవరికైనా కేక్స్ చేసే ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఫస్టే తీసేసుకోండి. మీకు బేకింగ్ ఐటమ్స్ ఏమేమైతే కావాలో అవన్నీ ముందే తీసుకోండి. అవేమి వేస్ట్ అస్సలు అంటే అస్సలు కావు. మీరు ఇయర్లీ ఒక 2-3 టైమ్స్ అయినా ఇయర్లీ ఇంటికి కేక్ తెచ్చుకుంటారు. ఆ 2-3 టైమ్స్ మీరు ఇంట్లోనే చేసుకుంటారు. మీకు తినాలనిపించినప్పుడైనా అలా చిటికెలో చేసేసుకోవచ్చు అనమాట. చాలా తక్కువ ఖర్చుతో. అలాగనే ఇంకా ఒక స్పూన్ అయితే నేను బటర్ తీసుకున్నాను కదండి. బాగా విస్క్ చేయాలన్నమాట. మనకి బటర్ అనేది ఎల్లో కలర్లో ఉంటుంది కదండి, వైట్ కలర్ వచ్చేదాకా బాగా విస్క్ చేసుకోవాలి. అసలు అయితే 1 స్పూన్ బటర్కి 2 స్పూన్స్ షుగర్ పౌడర్ అండి. ఆ షుగర్ పౌడర్ బాగా బటర్ని విస్క్ చేసుకున్న తర్వాత షుగర్ పౌడర్ వెంటనే యాడ్ చేయకుండా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. వెంటనే యాడ్ చేస్తే ఏమవుతుందంటే బాగా చిట్టిపోతుంది, అలాగని పూర్తిగా కలవదు. అందుకు కొద్దిగా షుగర్ పౌడర్ యాడ్ చేసుకుంటూ ఫస్ట్ స్పూన్తో అని తర్వాతకైతే విస్క్ చేసుకోవాలి. ఇలా టైట్గా అయినట్టు అనిపిస్తుందండి. అప్పుడు మీరు కాచి చల్లార్చిన పాలు కొద్దిగానే యాడ్ చేసుకోండి. ఎక్కువగా యాడ్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. తర్వాత పించ్ ఆఫ్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసి బాగా విస్క్ చేసేసుకోండి. చూసారు కదా, ఇలా మనం విస్క్ చేస్తే ఎలా రావాలంటే ఇలా బౌల్ తిప్పేసినా సరే కింద పడకూడదు అనమాట. అలా కింద పడకుండా మీకు అంత బాగా విస్క్ చేసుకున్నప్పుడు మీకు విప్పింగ్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా చూసారు కదా, నాకు మొత్తం విప్పింగ్ క్రీమ్ అయితే ఇలా అయితే రెడీ చేసుకున్నాను. పైన బేస్ కూడా మొత్తం లెవెల్గా కట్ చేసుకున్నాను కదండి. దానిపైన మొత్తం మీకు నచ్చినట్టుగా మీరు మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవడమే. ఇంకా నేనైతే ఈరోజు నార్మల్గానే స్ప్రెడ్ చేశానండి. నాకు ఈ న్యూ ఇయర్ అయినా క్రిస్మస్కి ముందైనా కేక్స్ చేయడం అంటే చాలా ఇష్టము. ఇంకా ఇలాంటి కేక్స్ చేయాలనేది మీకు ఎవరికైనా కావాలి అంటే కమెంట్ చేయండి. ఖచ్చితంగా అలాంటి కేక్స్ మళ్ళీ ట్రై చేస్తాను, వస్తాయి కూడా నాకు కొద్దిగా అయితే. ఇంకా నేనైతే బేకరీ అంత పర్ఫెక్ట్గా చేస్తానని నేను చెప్పను, కానీ మా ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తినేంతగా అయితే చేస్తానండి. డెఫినెట్గా చెప్తాను. ఇదైతే ఖచ్చితంగా కేక్ బేస్ మనము క్రీమ్ అప్లై చేస్తున్నప్పుడు కింద అంటే దీనికి కూడా అప్లై చేసి మన కేక్ బేస్ పెట్టండి. ఎందుకంటే మన కేక్ బేస్ కదలకుండా ఉంటుందన్నమాట. నేను ఈరోజు మీకు ఎలాంటి ఎక్విప్మెంట్ అంటే ఓన్లీ ఎలాంటి స్పూన్స్తోనైనా ఎలాంటి నైఫ్స్తోనైనా చూపించడం లేదు, ఇంట్లో ఉన్న వాటితోనే చూపిస్తున్నాను. ఎందుకంటే మీరు కూడా ట్రై చేయాలి అనేసి. తర్వాత మొత్తం విప్పింగ్ క్రీమ్ అప్లై చేసేసుకున్న తర్వాత నా దగ్గర ఇక్కడ కలర్ బాల్స్, షుగర్ బాల్స్ కొద్దిగా అన్నీ ఉంటే అవి కూడా పైన అయితే చల్లేస్తున్నాను, పిల్లలకి కొద్దిగా అట్రాక్టివ్గా కనిపిస్తుంది అనేసి. ఇంకా మొత్తం ఫైనల్గా చల్లేసిన తర్వాత మన కేక్ అయితే ఇలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి. మొత్తం నేను పనంతా అయిపోయిన తర్వాత ఇలా పిల్లలకైతే చేసి పెట్టేశాను. ఇంకా ఇది చేసేటప్పుడైతే నా పక్కలే ఉన్నారు, కానీ కట్ చేసేటప్పుడైతే లేరండి, బయటికి వెళ్ళారు. నేను మా హస్బెండ్ మాత్రమే కట్ చేస్తున్నాను. ఇంకా నా దగ్గర న్యూ ఇయర్ ఇది షీట్ ఉంటే ఇవన్నీ తీసి పెట్టుకుంటానండి. నాకు ఎప్పుడైనా కేక్స్ ఇంటికి వచ్చినప్పుడు అవన్నీ వస్తాయి కదా, అవన్నీ తీసి పెట్టేసుకుంటాను అనమాట నేను వాష్ చేసి. అందుకైతే ఇంకా అది కూడా పెట్టేశాను, హ్యాపీ న్యూ ఇయర్ అనేసి. తర్వాత నేనే కట్ చేస్తున్నాను. చూసారు కదా మన బన్ ఎంత బాగా వచ్చిందనేది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి. ఇంకా పక్కనే మా హస్బెండ్ కూడా వీడియో తీస్తున్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్